మళ్ళీ మనకి 2 రోజులే ఉంది, ఈ రోజు రేపు మొత్తం ఇన్ని రోజులు మనం ఏం చదివినామో అవన్నీ కూడా ఒకసారి లెసన్ వైజ్ గా రిపీట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నాడు చూడండి ఒకసారి. ప్రధాన సంఖ్యలు అంటే ఏమి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమి? ప్రధాన సంఖ్యల డెఫినేషన్ చెప్పు. ప్రధాన సంఖ్యలు అంటారు. 1 మరియు అదే సంఖ్యచే భాగించబడే సంఖ్యలను ప్రధాన సంఖ్యలు. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టు అందరూ. ఇక్కడ మనకి ప్రతి ఎగ్జామ్ లో కూడా ప్రధాన సంఖ్యల గురించి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే ప్రధాన సంఖ్యలకి ఇతర పేర్లు చెప్పండి ఒకసారి. ప్రధాన సంఖ్యలకి ఇతర పేర్లు. యువరాజ్ స్టాండ్ అప్. ప్రధాన సంఖ్యలకు ఇతర పేర్లు దృఢాంకాలు, అవిభాజ్య సంఖ్యలు. అంటే ఎగ్జామ్స్ లో ఈ క్రింది వానిలో దృఢాంకాలు ఏవి అంటాడు, ఈ క్రింది వానిలో అవిభాజ్య సంఖ్యలు ఏవి అంటాడు, ఈ క్రింది వానిలో ప్రధాన సంఖ్యలు ఏవి అంటాడు. క్వశ్చన్ అడిగే విధానం చూడండి. ఒకే క్వశ్చన్ ని 3 రకాలుగా అడుగుతున్నాడు వాడు. కాబట్టి మీరు దేని ఏ విధంగా అంటారు అనేది కూడా గుర్తించుకోవాలా. ఇప్పుడు సామాన్య వడ్డీ, పారు వడ్డీ, సరళ వడ్డీ ఏమన్నా కూడా మీరు I = PTR/100 మాత్రమే యూజ్ చేయాలా. మీకు నవోదయలో ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే ఇస్తున్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు కాబట్టి అవి అవసరం లేదు. మీకు మనకి ఎగ్జామ్ కి ఏమొస్తాయో అవి ఒకటే నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే మొదటి 4 ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అంటున్నాడు. చేయండి, ఆన్సర్ చేయండి. మొదటి 4 ప్రధాన సంఖ్యల మొత్తం. ఇక్కడ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 prime numbers. Sum of the first 4 prime numbers. ఏమొస్తాయి ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్? స్టార్ట్ అప్. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ చెప్పండి. 2 ప్లస్ సమ్ చేస్తే ఎంత వచ్చింది? 17. సమ్ చేస్తే 17. ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు మనకి. ఒక్కోసారి మళ్ళీ ఈ విధంగా అడుగుతాడు, ఒక్కోసారి ఏ విధంగా అడుగుతాడు. 1 మరియు 10 మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటాడు. 1 and 10 బిట్వీన్ హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ అంటాడు. ఎన్ని అంటాడు? 4.